ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆనందా, ఏం జరుగుతోంది? అక్క, కంగారు పడకు. ఇది షాక్ ట్రీట్మెంట్. అనన్యని బాగు చెయ్యడానికి ఇదేమీ కీడు తలబెట్టే పని కాదక్కా. కానీ అనన్య నొప్పితో బాధపడుతోంది. తప్పదక్కా. మంచి జరగాలి అంటే ఇలాంటి నొప్పులు భరించక తప్పదు. లహరి పెళ్లిలోగా ఎలాగైనా అనన్య మామూలు స్థితికి రావాలక్కా. లేదంటే పెళ్లిలో మన కుటుంబం అన్ని విషయాల్లో చాలా టెన్షన్ పడాల్సొస్తుంది. అర్థం చేసుకో అక్కా. అమ్మే, డాక్టర్, మా అనన్యకి ఎలా ఉంది డాక్టర్? కంగ్రాచులేషన్స్ మేడం. ట్రీట్మెంట్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇంకా మీ కోడల గురించి టెన్షన్ పడే పనేం లేదు. మరో 2 సిట్టింగుల్లో పూర్తిగా నయమైపోయే అవకాశం ఉంది. చూసావా అక్క, ఇంప్రూవ్మెంట్ ఉందంట. డాక్టర్ గారు, నిజంగా మా కోడలు మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తుందా? ఖచ్చితంగా మేడం. ఈ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే పక్కాగా రిజల్ట్ ఉంటుంది. అమ్మే, అనన్య, అమ్మే, అమ్మా, అమ్మే, జాగ్రత్త. అమ్మే. అయ్యో, అమ్మే. డాక్టర్, ఇప్పుడు తను ఓకే కదా? మునపటితో పోలిస్తే బ్రెయిన్లో నరాలు చాలా యాక్టివ్ అయ్యాయి. నీ బొందురా, నీ బొందు. యాక్చువల్గా ఈ షాక్ ట్రీట్మెంట్ బిగినింగ్ స్టేజ్లోనే అప్లై చేసుంటే ఈ పాటికి తను ఎప్పుడో నార్మల్ అయిపోయి ఉండేవారు. బట్ ఆలస్యం అయింది. అయినా ప్రాబ్లం లేదు. ఈ ట్రీట్మెంట్ రెగ్యులర్గా ఓ 10 సిట్టింగ్స్ చేయించారంటే ఇక అంతా క్లియర్ అయిపోద్ది. అమ్మే, ఈ పెయిడ్ ఆర్టిస్ట్ గాడు ఎట్టా గొట్ట నిన్ను చంపేదానికి ప్లాన్ చేస్తా ఉండాడు. జాగ్రత్త అమ్మే. ఓకే డాక్టర్, రిజల్ట్ పక్కాగా వస్తుందంటే అలాగే చేద్దాం. ఓకే.